చాలా సుదీర్ఘ అనుభవం చెప్తున్నాను. అదేవిధంగా నేను విజయనగరంగా చెప్పుకుంటున్నాను. ఇది బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పుకుంటున్నారు. ఈ పార్టీ బీసీల వెన్నముగా అని చెప్పుకుంటారు. ఎన్నికలు గడిచిన ప్రతిసారి కూడా మాట పెట్టడం, ఎన్నికలు గడిచిన తర్వాత మోసం చేయడం పరిపాటిగా మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ఈ 2 సంవత్సరాల బీసీల తరఫున ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలనేటువంటి ఏకైక పట్ల జగన్మోహన్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాము. అందులో భాగంగానే ఇవాళ అనంతపురం జిల్లాలో ఇవాళ పెద్దలందరి సమక్షంలో అనంత జిల్లా తరఫున బీసీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సభ వేదిక ద్వారా చంద్రబాబు నాయుడు గారికి సూటిగా చెప్తా ఉన్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎన్నికల ముందర మీరు బీసీలకు వచ్చిన చట్టమని చెప్పారు. ఎన్నికల గడిచాక బీసీల పైన దాడులు చేసుకుంటూ, దౌర్జన్యాలు చేస్తూ, అరెస్టులు చేస్తూ బీసీలను రాజకీయాలకు దూరం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన మీరు చేస్తా ఉన్నారనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకి 50 సంవత్సరాలకి పెన్షన్ అని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క బీసీ, ఎస్సీ, మైనార్టీకైనా మీరు పెన్షన్ ఇచ్చారా అనేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఎన్నికల ముందు చట్టసభలో బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల కోసం పార్లమెంట్లో పోరాడతామని చెప్పారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో క్రియాశీలకమైనటువంటి హోదాలో మీరు ఉన్నారు. టీడీపీ పార్టీ వారు ఏ ఒక్క ఎంపీగా ఈ 2 సంవత్సరాల పార్లమెంట్ సమావేశంలో ఒక్కసారైనా కూడా మీరు పార్లమెంటులో బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ల కోసం పోరాడడం పక్కన పెడితే ఒక్క మాటైనా మాట్లాడాలి అనేసి సందర్భంగా అడుగుతున్నాం. అదేవిధంగా బీసీలకు ఎక్కువగా ఉపయోగపడేటటువంటి ఫీజు రియంబర్స్మెంట్ నిర్వీర్యం చేశారు. మెడికల్ కాలేజీలు నిర్వీర్యం చేశారు. సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తిని నిర్వీర్యం చేశారు. అంటే ఈ రాష్ట్రంలో పేదలుగానే ఉండాలి. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేవలం పెత్తందారులకు మాత్రమే, డబ్బున్నటువంటి వారికి మాత్రమే ఉపయోగపడుతుంది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల పైన, ఎస్సీల పైన, ఎస్టీల పైన, అగ్రవర్ణంలో ఉన్న పేదలందరి పైన యుద్ధ వాతావరణం క్రియేట్ చేసినటువంటి వ్యక్తి, దుర్మార్గమైనటువంటి పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి ఆలోచించండి. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క వ్యక్తినా తమ గ్రామ పొలిమేర కూడా దాటకుండానే తమ కుటుంబం దగ్గరికి అధికారులను, నాయకులను పంపించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, పేద వర్గాలకందరికీ సచివాలయ వ్యవస్థ ద్వారా కావచ్చు, ప్రతి ఒక్క వ్యవస్థ ద్వారా మన గుమ్మం దగ్గరికి అధికారాలని, మన గుమ్మం దగ్గరికి నాయకులను పంపించి గ్రామ స్వరాజ్యాన్ని సృష్టించినటువంటి సామాజిక న్యాయ సృష్టికర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, పేదలందరూ కూడా దయచేసి ఒక్కసారి ఆలోచించండి. అబద్ధానికి ఓటేశాం మనము. అబద్ధం అంటే చంద్రబాబు నాయుడు. మోసానికి ఓటేశాం. ప్రతిసారి పదే మోసపోతానే ఉన్నాం ఈ రాష్ట్రంలో. నిజం అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో మనల్ని హక్కున చేర్చుకొని, మనకు అండగా నిలిపించి, మన నాయకత్వాన్ని పెంపొందించి, మన నాయకత్వాన్ని గౌరవించి, మన ఆత్మగౌరవాన్ని ప్రతీకగా నిలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలి. జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకుంటేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలందరి అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకే దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి ఈ రాష్ట్రం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు లాంటి మోసాలని తిప్పికొట్టాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు కూడా మాట్లాడాలి, నోరు తెరిచి మాట్లాడాలి. మనకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన, మనకు జరుగుతున్నటువంటి అక్రమాల పైన, మన పైన జరుగుతున్నటువంటి దాడుల పైన నిరసన విప్పి, నిరసన గలాలు, పోరాటాల ద్వారానే సాధ్యమవుతుందని తెలియజేసి పదే మోసం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుందామని సందర్భంగా తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఒక్కరికొకరుగా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా క్రమశిక్షణగా ఉందాం. పెద్దలందరి యొక్క ఆలోచన విధానాన్ని మన వర్గాల కోసం, మన అభివృద్ధి కోసం వీళ్ళందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పెద్దిరెడ్డి గారి నాయకత్వంలో, జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారు అయితే వీళ్ళందరూ కూడా చాలా క్రమశిక్షణగా ఇక్కడికి వచ్చి మన కోసం వచ్చారు, మన వర్గాల అభివృద్ధి కోసం వచ్చారు. మన వాదనను, మన ఆలోచన విధానాన్ని, మన సమస్యలను అధిష్టానానికి తెలియజేసి మన యొక్క
భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా బీసీలు తోడ్పాటు అందించాలనుకున్నాం ఆ విషయాలన్నీ నేను చెప్పి ఈ 2-3 సంవత్సరాల్లో ఈ కుట్రపూరితమైనటువంటి కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో తగిలించడానికి మనందరినీ సన్నద్ధం చేయడానికి మాత్రమే ఇవాళ మన నాయకత్వాన్ని గౌరవించి మన నాయకత్వాన్ని పెంపొందించడానికి మన కోసం మన జిల్లాకి ఇచ్చేసినటువంటి వీళ్ళకందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు మనందరి తరఫున తెలియజేస్తూ సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఒక్కొక్కరు ఎక్కువసేపు మాట్లాడుకోకుండా కేవలం అనంతపురం జిల్లా అధ్యక్షులు దేవేంద్ర గారిని జై జగన్ 16 వైఎస్ఆర్ ఒకే ఒక మాట చెప్పి మైక్లో ఫోటో తీసుకుని